అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలియదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రోజీపోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది, ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళటానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకో అమ్మా అన్నారాయన. గిరిజ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరు బయటికి వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది. పాపం, ఆ అమ్మాయి బ్రతికి ఉంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. చీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊరు నుంచి తిరిగి వచ్చింది. చందు మెట్ల దగ్గర ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళటానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో తను కూడా చూడటానికి వెళుతున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు, కానీ గిరిజ వినలేదు. రైలులో వెళ్ళి వచ్చింది. చందు భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలా చేయటం అలవాటుట, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించటం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు. ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడుట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడుట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూచి వచ్చాడుట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారుట. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటి మాటికి రోజీ విషయం గుర్తుకు వస్తుంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకు వస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోననడానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తిగా కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తి అవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు, భేష్, ఆ తాతగారికి తగిన మనుమడువని అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతుతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయటంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను. చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్ళలో కలవటం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటలా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయే, ఇవి నిప్పు కణికెల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తి అయిపోతుంది. ఏమిటి, కలిసి ఉంటారా? డైవోర్స్కి అప్లై చేస్తారా?
ఆ మాట వినగానే చందు త్రుళ్ళిపడినట్లుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు, అది అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువుంది కదా, పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో, కానీ ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంటుంది. మీ ఇద్దరు ఇలా అన్యోన్యంగా ఒకరినొకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవరూ నమ్మరు. గిరిజ చూపులు క్రిందకి వాలినాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషరత్నాన్ని డాక్టర్ గారిని చేపట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాడిని. మాలాంటి చిన్నవాళ్ళు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదేముంది? అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకు ఒప్పించకపోయినట్టయితే నేను ఇలా మారేవాడిని కాను. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాడిని. ఊరికినే కూర్చుంటే ఉబ్బుసిపోక ఒక్కో విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచట్లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు. కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాడిని అన్నాడు. శేషారత్నం, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలు ఎందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలకలేకపోయినాయి. గిరిజ చేయి అందుకొని తన వేళ్లతో ఆమె వేళ్లని బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్ళేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమబోరు అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వారికి నీడ దొరుకుతుంది. ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్లుగా అనిపిస్తోందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకు వస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తోంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలి ఆమె వచ్చి హఠాత్తుగా నా కాళ్ళకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చచ్చిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనుమడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకెలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనసా వాచా నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలని అనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తి అవుతుంది. శేషారత్నం మాటలే గుర్తుకు వస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకి వచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మరునాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న, మిగతా నౌకర్లు హడావుడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవటంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో, అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకు వచ్చి క్రిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలియదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే, నేను వాళ్ళని పిలవకుండానే ఆశ్చర్యంగా అడిగాడు.
మీ బదులు అమ్మాయి గారు పిలిచారులేండి. చిన్నమ్మగారికి పొద్దుట నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకిలా చేశావని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై క్రిందకు వచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండటానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకో గాని చాలా చిక్కింది. ఈరోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకుంటున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు. జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాం నిన్ను మార్చేసిందనే అనుకున్నాం. కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క విషయం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినడానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ చేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగు వచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు. శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లార్చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్ళలో చాలామందికి డబ్బు ఉంది. కానీ తల్లిదండ్రులు విసిగెత్తి ఇవ్వటం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడు ఎవరో ఒకరిని బురిడి చేసి రోజులు గడిపివేయాలని చూస్తారు. వీళ్ళ వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనటమేమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడురా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకోరు, కాదురా భార్యామణి ఒద్దికలో బ్రతుకుతున్నాడుగా, ఆవిడగారి హుకుం అమలుపరుస్తున్నాడులే అని ఇంకొకరు, ఈ మాత్రం దానికి పిలవటం దేనికి అని మరొకరు. ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్స్ తీయించేస్తున్నాడు. చందు పైకి వచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజ, నువ్వు ఇంకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెపుతున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమేనా? వెళుతోందిట. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మాటికి మాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించడం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకు అప్పచెప్పిందట. మహా గొప్పగా చెబుతోంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతెంపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు.
వెళుతుందట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడికి వెళతావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయ్యుంచి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అరిచినట్లుగా అన్నాడు. ఆగు, వెళ్ళిపోవటం అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గదికంగా మారింది. గిరిజ, నీ బాధేమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ళ నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. బెగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులా అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఓ బొమ్మలా కాదు. గిరిజ, అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒకసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు, తన గది వైపు మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గదిలోకి అడుగు పెడుతూనే అతను నిర్వీణ్యుడైనాడు. ఒక క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గదిగుమ్మంలో అడుగుపెట్టగానే కనిపించేటట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కర్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్, అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటు ఉందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇక విలువేముంది? నేను ఈ ఇంట్లో ఉంటే సాయన్న, మాలి వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్ళిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. పెళ్ళిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరమవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గబాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరివాడిని చేయకు. ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో గుర్రపందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగటమని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలా నన్ను పీక్కుతిన్న ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను.
నేను నీకు ఎంత కృతజ్ఞున్నో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఆ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ వెతుకుతుంటే మన పెళ్ళికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు వ్రాసిన జాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమాపణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకటం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజునే నిశ్చయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లల నిస్సహాయురాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతను గుండెలు కదుముకున్నాడు. డగ్గుతుకతో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ. గిరిజ, ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలా రా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులో కనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళి అయి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవటానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా, పాడుబడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని స్వంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చేయివేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పటం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పటం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగటం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకోగాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానేలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావటం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చేపోనించి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు. ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగం అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు, ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకుని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికిచ్చాడు. గిరిజ చాలాసేపు వాటివైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావటానికి కిటికీ అంచులకి ఎగబ్రాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకు తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపు చేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివికా. నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర దేశం అంతా తిరిగి ఇంటికి వచ్చారు.
ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేసినాయి. చందుకి ఏం కావాలో చూడటం గిరిజ వంతైతే గిరిజకి షాపింగ్కి లాక్కుపోయి వద్దన్న చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలన్నీ నాకెందుకట? హతోస్మి, లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చేయాలి? కానుకలు ఎందుకుట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నోటితో మాటలు చాలవా? మాటలా? అతను భుజాలు పట్టి గిరిజని దగ్గరకు తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాన్ని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుతామో అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థమేమిటో గ్రహింపు కలిగినప్పుడు దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి ఇంత తక్కువగా మాట్లాడతాం. ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మోగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ నెల రోజులు అత్యద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని అన్నాడతను, గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు గాని ప్రతి మగ పిల్లవాడికి పెళ్ళయ్యే లోపల ఒకటో రెండో ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో, ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకి నేర్పితే ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవటం గిరిజ వంతైంది. గిరిజ అప్పుడప్పుడు అతని ప్రక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో పెళ్లి జరగటం నా అదృష్టమని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి? ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి తనని ఉరితీస్తున్నట్లుగా తరచుగా వచ్చే కల ఇప్పుడు రావటం లేదు. అతను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చేయివేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరు ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కలకలలాడుతున్నారు. వాళ్ళిద్దరిని చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీసుకి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు కలకలలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి ఇంటికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. సాయన ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడూ అలా చేయలేదు. తనకి వీలు కాకపోతే గిరిజకు ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినేయ్, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బ్రతిమాలుతాడు. అతని ఇంటికి రావడానికి వీలు పడకపోతే గిరిజ సాయన చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకు ఇంత శ్రమ? మేము హోటల్లో తింటాంగా అంటే, మరి నేను ఉన్నది ఎందుకట అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే ఓకే, చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పని లేదు, ఒక్కడినే ఉన్నాను, ఇంటికి వచ్చేనా? అదేం కుదరదు. యజమాని పని వాళ్ళకి ఎప్పుడూ ఆదర్శం కావాలి. అతను ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరు అంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ. ఎవరు అనేవాళ్ళు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా, చంపేస్తున్నావు నన్ను. ఇంటికి రాగానే బ్రతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలు అంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతనికి పని సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయినాయి. ఇదివరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి. అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగాను ప్రేమించాలి. మళ్ళీ అతను వక్ర మార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం, ఆనందం సుమా అని రుజువు చేయాలి. గిరిజ జీవితం తుఫానుకు గురి అయినా చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతలా సాగిపోతోంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చుని చందు దిండు గలీబు మీద పూలలతలు కుడుతోంది.
ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, ఏయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఊ, ఏమని అంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏమిటట? అదంతా మీతోనే చెబుతుందట. అదేమిటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు. ఏయ్ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా? ఉండు, నిన్నేం చేస్తానో. గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 100 రెట్లు పెరిగినట్లు అయింది. నీకు శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించి బెదిరించాడు. ఏమిటట? గిరిజని అమాంతంగా ఎత్తి తన పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్టు. పనిచేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరీ అంత రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ బాగా అనురాగం, అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుక ఏమిటో తెలుసా? ఏమిటట? పండంటి పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి, తెలుసా? ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటున్నాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకంత భయపడతావు? కాకిపిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ, అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కు పట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేను ఇక వెళతాను. 12 గంటలకి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ చేయి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బొగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అన్న భర్త ఉంటేనే కనాలి అన్నట్టు ఉన్నాడతను. అతని ఆలనా పాలనలో 9 నెలలు ఇట్టే నిండిపోయినాయి. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధులు లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థముందో ఇప్పుడు అనుభవమైంది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపమైంది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకుని ఎత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీడిని అన్నాడు. పాపం, అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీసు పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటికి మాటికి ఉయ్యాలలో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దలు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తోంది. అన్నింటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు. వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాలలో పడుకుని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.